ఈ రోజు 100 రోజులు నిరాహార కూర్చోవడంలో ఈ రోజు 100 రోజులు అయింది కాబట్టి ఈ 100 మందితో ఈ రోజు దీక్షలో కూర్చున్నాం. ఈ 5 నియోజకవర్గ ప్రజల యొక్క ఆశ ఆదోని జిల్లా ఏర్పడాలని. ఆ ఆదోని జిల్లా ఏర్పడము న్యాయమైన హక్కులు అడుగుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాలు ఈ 5 నియోజకవర్గాల ప్రజలు పన్ను ద్వారా మనకు పరిపాలన చేస్తున్నారు. ఈ 5 నియోజకవర్గాల ప్రజల ద్వారా ఓటు ద్వారా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రజాప్రతినిధులు ఈ 5 నియోజకవర్గ ప్రజల కోరిక, నిజమైన కోరిక, న్యాయమైన కోరిక ఆదోని జిల్లా ఏర్పడాలని. ఆ ఆదోని జిల్లా ఏర్పడాలంటే అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి రోడ్డు మార్గాలు ఉన్నవి, రైల్వే మార్గాలు ఉన్నవి, రేపొద్దున గుర్తుకు మాదిరి రోడ్డు మార్గాలు ఉన్నాయి. కాబట్టి గల్లి నుంచి ఢిల్లీకి పోయే వరకు మన ఆదోనిలో రోడ్డు మార్గాలు, రైల్వే మార్గాలు ఉన్నాయి. కాబట్టి న్యాయమైన హక్కు అన్ని అర్హతలు ఉన్న 5 నియోజకవర్గ ప్రజలు అడుగడంలో కోరికలు ఆదోని జిల్లా. కాబట్టి ప్రజలు అడుగడంలో న్యాయమైన కోరిక ఉంది, అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఆదోని జిల్లా ఏర్పరచాలని మనం నిర్ణయించుకుంటున్నాము. అదే పక్షంలో ఈ కూటమి ప్రభుత్వము ఆదోని జిల్లా ఏర్పరచకపోతే మా ఆదోనిలో ఉండే గుడుగుడు మల్లయ్య సాక్షిగా చెప్తాం. ఈ 5 నియోజక ప్రజలు గుడుగుడు మల్లయ్య సాక్షిగా గడగడలాడిచ్చే ఆదోని జిల్లాని ఏర్పరుస్తామని మనం నిర్ణయించుకుంటున్నాము. కాబట్టి నేను ప్రజలను అర్థం చేసుకొని ఈ 5 నియోజకవర్గ ప్రజలతో నేను మమేకమై అన్ని కోణాల్లో ఆలోచించి న్యాయమైన హక్కు ఆదోని జిల్లా 5 నియోజకవర్గాల జిల్లాని వెంటనే మాకు ప్రకటన చేయాలని నిర్ణయించుకుంటున్నాము. లేని పక్షంలో రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ, రేపొద్దున పంచాయతీ ఎలక్షన్లో కానీ, రేపొద్దున 29 ఎలక్షన్లో మీకు ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని నేను నిర్ణయించుకుంటున్నాను. కాబట్టి వెంటనే ఆదోని జిల్లాని ఏర్పరచాలని నిర్ణయించుకుంటున్నాను. నా పేరు అయ్యలప్ప, మధ్య గ్రామము, ఆదోని పౌరుడు, భారతదేశ పౌరుడుగా అడుగుతున్నా. వెంటనే ఆదోని జిల్లా ఏర్పరచాలని. నా పేరు అయ్యలప్ప.